హలో హాయ్ అండి. ఈరోజు మనం ఈరోజు జరిగిన పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేసుకుందాం. ఇందులో ఈరోజు మేము చేసుకున్న ట్రేడ్ ఏ విధంగా చేసాము, మేము ఏ లాజిక్తో చేసాము మీకు వివరిస్తాను. ఓకే, మీకు కూడా నేర్చుకోవడానికి ఉంటుంది. ఓకే, మనం ఎప్పుడైనా ట్రేడ్ ప్లాన్ చేసినప్పుడు ట్రెండ్ చూసుకుంటాము. ట్రెండ్ బేరిష్ ట్రెండ్ ఉందా, బులిష్ ట్రెండ్ ఉందా చూసుకుంటాం. ఓకే, బేరిష్ ట్రెండ్ ఉంటే డైరెక్షన్ కూడా ఏముందో చూసుకుంటాం. ఓకే, బేరిష్ డైరెక్షనా బుల్లిష్ డైరెక్షనా చూసుకుంటాం. ఓకే, చూసుకుని ఇన్ కేస్ డైరెక్షన్ బేరిష్ ఉండి ట్రెండ్ బేరిష్ ఉండి డైరెక్షన్ బేరిష్ ఉంది అనుకోండి, పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు మనం పిఈ ప్లాన్ చేసుకుంటాం. ఓకే, పిఈ ప్లాన్ చేసుకుంటాం. ఓకే, చూడండి ఇక్కడ మీకు చెప్తాను నేను. ఈరోజు మనం ట్రెండ్ ఆల్రెడీ మీకు తెలిసిందే, బేరిష్ ట్రెండ్, డైరెక్షన్ బేరిష్ ఉంది. ఓకే, ట్రేడ్ ఎట్లా ప్లాన్ చేసాను నేను చెప్తాను మీకు. ఇవాళ నేను ఏం చేశానంటే ఈరోజు 22,000 ఓకే ఇది రైజింగ్ వెజ్ అంటారండి. రైజింగ్ వెజ్ అంటారు దీన్ని. ఇది బ్రేక్ అయినప్పుడల్లా మార్కెట్ మంచి బిగ్ ఫాల్ పడుతుంది. ఓకే, బిగ్ ఫాల్ అవుతుంటుంది. ఇలాంటివి కొంచెం అర్థం చేసుకోండి మీరు. 1 అవర్లో మీరు ప్లాన్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. ఓకే, చూసారా ఇక్కడ ఈ వెజ్ ఏదైతే బ్రేక్ అయిందో మార్కెట్ పట్టడానికి ఎక్కువ ట్రై చేస్తుంది. ఓకే, ఇదొకటి నేను తర్వాత కాన్సెప్ట్ చెప్తాను మీకు. అది ఈరోజు నేను ట్రేడ్ ప్లాన్ ఎలా చేశానో మీకు చూపిస్తాను. నేను ఏం చేశానంటే ఈరోజు 22,600 పుట్టు తీసుకున్నాను. ఓకే, తీసుకుని నేను ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో మార్కెట్, ఇక్కడ ఈ రిజెక్షన్లో ఏమైనా మార్కెట్ పైకి వెళ్తుందని చెప్పేసి నేను 220 టార్గెట్ పెట్టుకుని 220 టార్గెట్ పెట్టుకుని, యాక్చువల్లీ ఇది మిడిల్ ఎంట్రీ. ఓకే, ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకుని నేను ప్లాన్ చేశాను. బట్ ఇది ఎస్ఎల్ హిట్ అయింది. నెక్స్ట్ ట్రేడు మళ్ళీ మార్కెట్ ఇక్కడికి ఎప్పుడైతే వచ్చిందో 130కి ఎక్కడ ప్లాన్ చేసాము, మళ్ళీ మార్కెట్ ఎస్ఎల్ హిట్ చేసుకుని కిందకు వచ్చేసింది. ఓకే, కిందకు వచ్చి మళ్ళీ బాటమ్ నుంచి సపోర్ట్ తీసుకుని మార్కెట్ ఇక్కడ వాళ్ళకి వెళ్ళటానికి ట్రై చేస్తుంది. నేను ఈ మిడిల్ ఎంట్రీ ఎందుకు తీసుకున్నానంటే, ఇప్పటి వరకు నేను 3-4 ట్రేడ్లు డైరెక్ట్గా వెళ్ళిపోయింది. అంటే ఈ బాటమ్కి మళ్ళీ టెస్ట్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళడం జరిగింది. ఆ బేసిస్లో నేను ఏం చేశానంటే 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేసాం. బట్ 2 టైమ్స్ కూడా ఎస్ఎల్ హిట్ అవ్వడం జరిగింది. ఎస్ఎల్ హిట్ అయిన తర్వాత బాటమ్కి వచ్చి బాటమ్ నుంచి మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. సో ఈ కాన్సెప్ట్లో నేను బాటమ్ ప్లాన్ చేస్తే బాగుండేది. ఎక్కడైతే రిజెక్షన్ వచ్చిందో ఇక్కడ నేను తీసుకుని వెళ్తుంది, ఇక్కడ ప్లాన్ చేసి ఉంటే బాగుండేది. బట్ ఇక్కడ నేను మిడిల్లో తీసుకోవడం వల్ల ఇది ఫెయిల్ అయ్యింది. ఓకే, 2 టైమ్స్ ఫెయిల్ అయ్యింది. ఈరోజు ట్రేడ్ ప్లాన్ ఇలా చేసాము. ఈ మిస్టేక్ మీరు చేయకూడదని చెప్పేసి నేను ఈ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో మీకు చెప్తున్నాను. ఓకే, ఎప్పుడైనా ఓపికగా కూర్చుని ఎక్కడైతే రిజెక్షన్ వచ్చిందో మార్కెట్, ఆ రిజెక్షన్ ప్లేస్ నుంచి మీరు ప్లాన్ చేస్తే ఖచ్చితంగా మీకు టార్గెట్ ఇవ్వడానికి ఇది టార్గెట్ పెట్టుకున్నాం. నెక్స్ట్ టార్గెట్ 255 అనుకున్నాం. ఈ లెవెల్లో 255 ఈ లెవెల్లో అనుకున్నాం. బట్ మార్కెట్ ఇంకా అంతకంటేనే ఎక్కువ వెళ్ళింది. దగ్గర 312కి వెళ్ళిపోయింది. ఓకే, సో ఇలా ప్లాన్ చేసుకుంటే మీకు సక్సెస్ రేట్ బాగుంటుంది. ఓకే, ఎడ్యుకేషనల్ పర్పస్లో మేము ఒక గ్రూప్ ఉంది మాది, ఫ్రీగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఆ గ్రూప్లో మేము ఒకరికొకరు తెలుసుకునేలాగా ఏర్పాటు చేసుకున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అందులో జాయిన్ అవ్వచ్చు. టోటల్లీ ఫ్రీ. అది ఎవరు ఏం ఛార్జ్ చేయరు. జస్ట్ షేరింగ్ మాత్రమే, అంటే ఐడియాస్ షేర్ చేసుకోవడానికి, హెల్ప్ చేయడానికి మాత్రమే ఆ గ్రూపు. ఒకరినొకరు హెల్ప్ చేసుకోవడానికి, గ్రో అవ్వడానికి. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. మంచి పాయింట్స్ నిజంగా మనము ఈ బాటమ్ నుంచి మనం ప్లాన్ చేస్తుంటే 135 పాయింట్స్ దాకా వచ్చేది. ఓకే,
బట్ ఈ మిడిల్ ఎంట్రీ కూడా మాకు చాలా ట్రేడ్లు మిడిల్ ఎంట్రీ నుంచి పోయినాయి, అందుకని ప్లాన్ చేసాం 90 పాయింట్స్ దగ్గర మంచి పాయింట్స్ ఉంటాయి. ప్రతి ట్రేడ్లో మంచి పాయింట్స్ ఉంటాయి, టార్గెట్ పక్కా ఉంటుంది. మాకు ఈ మిడిల్లో ఎంట్రీ తీసుకోవడం వల్ల ఎప్పుడన్నా ఎస్ఎల్ హిట్ అవ్వచ్చేమో కానీ టార్గెట్ మాత్రం పక్కా ఉంటుంది, టార్గెట్ పక్కా రీచ్ అవుతాము. ఎవరన్నా ఇబ్బందుల్లో ఉండి ఎవరికన్నా అంటే సపోర్ట్ లేకుండా ఎవరైనా ఉంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ హెల్ప్ చేసుకుంటూ గ్రూప్ అవటానికి ట్రై చేద్దాం. బట్ ఇందులో మా గ్రూప్లో కాన్సెప్ట్ ఏముంటుందంటే స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎస్ఎల్ పెట్టాలి, టార్గెట్ పెట్టాలి, ఎంట్రీ తీసుకోవాలి. ఓకే, ఇది ఉంటుంది స్ట్రిక్ట్గా. రోజుకి ఒక ట్రేడ్ ఉంటుంది. దీనివల్ల మీ పేషెన్సీ మీకు వస్తుంది, మీకు డిసిప్లిన్ అలవాటు అవుతుంది. ఒక ట్రేడ్ వల్ల లాస్ 1000 రూపీస్ 1500 వచ్చినా కూడా ఈజీగా రికవరీ చేసుకోవడానికి వస్తుంది, ఎందుకంటే మనం టార్గెట్లు ఎక్కువ పాయింట్స్ ఉంటాయి. ఓకే, ఇలా జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మీరు గ్రూప్లో జాయిన్ అవ్వటం వల్ల మాకు ఎటువంటి లాభం లేదు, బట్ మీకు హెల్ప్ఫుల్ అవుతుందంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.